శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శంపామధ్యస్ఫురన్ నీలతోయద్యుతి విగ్రహం సీతయాలింగితం రామం కలయే అభీష్టసిద్ధయే రాఘవో విజయం దద్యాత్ మమ సీతాపతే ప్రభు. దూరదర్శన్ యాదగిరి ఛానల్ సన్మార్గం వీక్షకులకు శుభోదయం. శ్రీమన్నారాయణుడు పదే పదే యుగ యుగములో అంటే ప్రతి సమయములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు అవతరిస్తాడు అని చెప్పుకున్న విధంగా, మనకు తెలిసిన విధంగా శ్రీరామావతారాన్ని ధరించినాడు. ఆయన ధరించినటువంటి ప్రధానమైన దశావతారాలలో శ్రీరామావతారం 7వ అవతారము. కనుక ఆ 7వ అవతారం ఎందుకొరకు మరి ఏమిటి అంటే, శ్రీనారాయణుడు స్వయంగా మానవుడుగా అవతరించవలసి వచ్చింది. ఎందుకు అంటే రావణాసురుడు అనే దుష్టరాక్షసుడు సనక సనందనాథుల యొక్క శాపవశం చేత 3 జన్మలను పొందినటువంటి జయ విజయులు అనే విష్ణుమూర్తి ద్వారపాలకులు మొదటి జన్మలో హిరణ్యకశిపు హిరణ్యాక్షులుగా, 2వ జన్మలో రావణ కుంభకర్ణులుగా, 3వ జన్మలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మించినప్పుడు ఈ 2వ జన్మమైనటువంటి రావణ కుంభకర్ణులను సంహరించటం కొరకు, మిగిలిన దుష్టరాక్షస సంహారం చేయటం కొరకు ఆయన అవతరించవలసి వచ్చింది. ఈ రావణాసురుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసినప్పుడు నర వానరుల మీద చులకన భావం కలిగి, వీళ్ల వల్ల నాకేమవుతుంది అనే ఉద్దేశం చేత ఈ నర వానరులను లెక్క చేయకుండా మిగిలిన అన్ని రకాల దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరి చేత తనకు మరణం కలగకూడదు అని బ్రహ్మదేవుని కోరుకున్నాడు. ఆయన తథాస్తు అన్నాడు. హింసలు చెలరేగిపోతున్నాయి, లోకాలన్నింటినీ పీడిస్తున్నాడు, హింసిస్తున్నాడు. అప్పుడు దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటే ఆయన వారందరినీ తీసుకొని విష్ణుమూర్తి దగ్గరికి వెళితే విష్ణుమూర్తి వారందరికీ అభయమిచ్చి, వాడికి ఏదైనా ఒక సమయం రావాలి, దుష్టరాక్షస సంహారం చేయాలి అంటే వాడి పాపాలు పండాలి, అప్పుడు నేను అవతరిస్తాను. అదీకాక వాడు ఇన్ని రకాల వరాలు కోరుకున్నాడు గనక మానవ జన్మ గురించి మానవులను, నరులను, వానరులను అందులో లెక్కించలేదు కనుక నేను నరజన్మ ఎత్తుతాను, మానవ రూపంలో అవతరిస్తాను అని వారికి అభయమిచ్చి పంపించి వేసి, ఆ రకంగా దశరథ మహారాజు కౌసల్య దంపతులకు కుమారుడుగా జన్మించినాడు. జన్మించి ఆయన ప్రతి చోట కూడా ఎక్కడైనా కూడా ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని చెప్పుకున్నాడు స్వయంగా. నేను దశరథుని యొక్క కుమారుణ్ణి, నన్ను మనుష్యునిగానే భావించండి, నేను దేవుణ్ణి కాదు అన్నట్టుగా ఎక్కడ కూడా భగవంతుడిలాగా లీలలను మహిమలను చూపలేదు. అదే కృష్ణావతారంలో అనేక చిన్న నెలల వయస్సు నుండే, రోజుల వయస్సు నుండే అనేక మహిమలను లీలలను చూపినాడు. కానీ రామావతారంలో అటువంటివి ఏమీ లేకుండా కేవలం ఒక ఆదర్శ మానవుడుగా, పురుషోత్తముడుగా ప్రవర్తించినాడు. సరే, తర్వాత ఆయన యుక్త వయసు వచ్చిన తర్వాత సీతామహాదేవితో ఆయనకు కళ్యాణం జరిగింది. ఆ సీతారాముల యొక్క చరిత్రను వాల్మీకి అనే మహర్షి శ్రీమద్ రామాయణము అనే పేరుతో మహాకావ్యంగా రచించినాడు. శ్రీమద్ రామాయణంలో 24,000 శ్లోకాలు ఉంటాయి. అది బృహద్ గ్రంథము. అందుకే ఆ వాల్మీకి మహర్షికి ఆది కవి అని పేరు, రామాయణానికి ఆది కావ్యము అని పేరు. అయితే అంత పెద్ద రామాయణాన్ని మనం అందరం చదువుకోలేము గనక సింపుల్గా మనం ఏం చెప్పుకుంటాము అంటే, రామాయణం గురించి చెప్పు అంటే కట్టే, కొట్టే, తెచ్చే అని 3 ముక్కలలో వాడుకుంటూ ఉంటాము. అంటే ఏమిటి? వారధిని కట్టే, రావణుని కొట్టే, సీతను తెచ్చే. దీన్నే ఏకశ్లోకి రామాయణము అని ఒకే శ్లోకంలో మొత్తం రామాయణం వచ్చేటట్టుగా ఒక గొప్ప శ్లోకం ఉన్నది. మొత్తం రామాయణ గాథంతా వస్తుంది. ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం
జటాయు మరణం, సుగ్రీవ సంభాషణం, వాలీ నిగ్రహణం, సముద్ర తరణం, లంకాపురి దాహనం, పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం ఏతద్ధి రామాయణం అని మొత్తం అన్ని అంశాలు కూడా సంగ్రహంగా ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి. అయితే ఇటువంటి రామాయణము, దీనికి కథానాయకుడైనటువంటి శ్రీరాముడి యొక్క నామ మహిమ ఎటువంటిది అనేది మనం ప్రధానంగా చూసినప్పుడు, పరిశీలించినప్పుడు మొట్టమొదట ఈ విష్ణు సహస్రనామాలు అనే దానిలో 108 శ్లోకాలు ఉంటాయి, 1000 నామాలు ఉంటాయి. మరి ఆ 1000 నామాలు 108 శ్లోకాలు అందరికీ చదవటం, వాటిని పఠించటం, అనుసంధించటం సాధ్యం కాదు గనక ఒకసారి పార్వతీదేవి తన భర్త అయిన శంకరుణ్ణి అడిగిందట, స్వామి కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామి అహం ప్రభో. ఓ ప్రభు, సులభమైన పద్ధతిలో విష్ణు సహస్రనామాన్ని అందరూ పఠించే మార్గం ఏమిటో చెప్పండి అని. అందుకు శంకరుడు ఏమన్నాడు అంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వరాననే అంటే శ్రేష్టమైనటువంటి, చక్కనైనటువంటి, అందమైనటువంటి ముఖము కలదాన ఓ పార్వతి అని సంబోధిస్తూ, మొత్తం విష్ణు సహస్రనామం చదవలేని వాళ్ళు 3 మార్లు రామ 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 అంటే సరిపోతుంది, విష్ణు సహస్రనామం పఠించిన ఫలితం లభిస్తుంది అని ఆయన వివరించినాడు. ఎట్లా అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం కాదిర్నవ టాదిర్నవ పాదిపంచ యాద్యష్టవు అని సంఖ్యాశాస్త్రంలో ఒక లెక్క ఉన్నది. దాని ప్రకారంగా ఒక్కసారి రామ అంటే యా నుంచి 8 అక్షరాలను లెక్క పెట్టాలి కనుక యా అనేది రా అనేది 2వ అక్షరం అవుతుంది కనుక రా అంటే 2ను సూచిస్తుంది. అట్లాగే మా అంటే ప బ మా 5వ అక్షరం అవుతుంది కనుక మా అంటే 5వ సంఖ్యను సూచిస్తుంది. కనుక రామ అన్నప్పుడు 2 × 5 10. మళ్ళీ రామ అన్నప్పుడు మళ్ళీ ఒక 10 వస్తుంది కనుక 10 × 10 100. ఇంకొక మారు రామ అన్నప్పుడు మళ్ళీ 10 వస్తుంది కనుక 100 × 10 1000. ఈ రకంగా రామ 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 అని 3 మార్లు పఠించినట్టయితే విష్ణు సహస్రనామ పఠన ఫలితం లభిస్తుంది అని శంకరుడు వివరించటం జరిగింది పార్వతీదేవికి. అలాగే అటువంటి మహామహిమాన్వితమైన రామనామం ఎటువంటిది అంటే, పెద్దలు ఏం చెప్తారంటే, రా అన్నప్పుడు నోరు తెరిచినప్పుడు మనలోని పాపాలు బయటికి వెళ్ళిపోతాయి అని, మా అన్నప్పుడు నోరు మూస్తాం, పెదవులు మూస్తాం గనక మళ్ళీ ఆ పాపాలు దరి చేరవు అని. ఈ రకంగా రామనామము అంతటి మహామహిమాన్వితమైనది. దీన్ని ముఖ్యంగా ఈ రామనామాన్ని పఠించినటువంటి భక్తులలో ఆంజనేయుడు ప్రథమ గణ్యుడు. ఆయన పరమ భక్తుడు, శ్రీరామ భక్తుడు. ఆయన హృదయంలో సీతారాములను ప్రతిష్ఠించుకున్నాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని. ఎక్కడెక్కడైతే రామనామం పఠింపబడుతుందో, రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు కళ్ళ నిండా ఆనంద బాష్పాలు రాలుస్తూ భజన చేస్తూ తిరుగుతూ ఉంటాడట. అటువంటి గొప్ప భక్తుడు రామనామాన్ని పఠించి మనకందరికీ ఆదర్శంగా నిలిచినాడు. ఇక మరొకటి ఏమిటి అంటే, వాల్మీకి మహర్షి, సాక్షాత్తు రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అని. వాల్మీకి అనే కోకిలట కవిత్వము అనే శాఖను అధిరోహించి రామ 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 అనే నామాన్ని గానం చేస్తూ ఉన్నదట, కోకిల గానం చేసినట్టుగా. కాబట్టి అటువంటి గొప్పతనం రామనామానికి ఉన్నది. ఇంకా రామనామాన్ని
నిరంతరం పఠిస్తూ ధ్యానిస్తూ ముక్తి పొందిన వాళ్ళలో చాలామంది మనకు భక్తులు కనిపిస్తారు. వాళ్ళలో ప్రధానంగా లెక్కింపదగిన వాడు శ్రీ రామదాసు. ఆయనకు కంచెర్ల గోపరాజు ఆయన అసలు పేరు. అయితే రామదాసుగా ప్రఖ్యాతుడైనాడు. శ్రీరామ మంత్రానికి తారక మంత్రము అని పేరు గనక ఆయన భద్రాచలంలో ఆనాటి మహారాజు తానిషా యొక్క అనుమతి లభించకుండా కొంతమంది కుట్ర పన్ని చేస్తే ప్రభుత్వ ధనంతో రామాలయాన్ని నిర్మించి నిరంతరం రామనామము పఠిస్తూ తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా అని, ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా అని ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆయన గానం చేసేవాడు. అదేవిధంగా త్యాగరాజు, అన్నమయ్య మొదలైనటువంటి భక్తులు ఈ రకంగా తమ కీర్తనలలో ఎన్నో సందర్భాలలో ఈ రామనామాన్ని జపిస్తూ రామనామాంకితంగా ఎన్నో కీర్తనలు వాళ్ళు రాసినారు. ముఖ్యంగా త్యాగరాజు రామభక్తుడు అయినప్పటికీ రాముడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. రాముడు ఆయనకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చినాడు. అటువంటి త్యాగరాజు కూడా రామ 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 అని నిరంతరం కొన్ని వందల కీర్తనలు శ్రీరాముడిని గురించి ఆయన రచించినాడు. అదేవిధంగా అన్నమయ్య కూడా పదకవితా పితామహుడైనటువంటి అన్నమయ్య కూడా తన 32,000 కీర్తనలలో చాలా కీర్తనలలో శ్రీరామనామాన్ని గానం చేస్తూ పఠించినాడు, లిఖించినాడు, రచించినాడు. అటువంటి రామనామాంకితమైనటువంటి ఆ కీర్తనలలో ఆయన మళ్ళీ రాముడి గురించి రాసినప్పటికీ కూడా అందులో కూడా వెంకటేశ్వర స్వామినే దర్శించేవాడు. ముత్తుస్వామి దీక్షితులు మొదలైనటువంటి వారు ఇంకా అనేక మంది భక్తులు కూడా శ్రీరామనామాన్ని పఠించేవారు. ఈ కాలంలో ఆధునికుడైనటువంటి ఒక కవి శ్రీరామనామాలు 100,000,000 ఒక్కొక్క పేరు బహుతీపి అని, అసలు రాముడి రూపం కంటే రామనామమే గొప్పది అని 100,000,000 నామాలు ఉన్నప్పటికీ అది ఒక్కొక్కటి ఎంతో తీయనైనది అని ఒక ఆధునిక కవి కీర్తించినాడు. ఇంకా చాలామంది భక్తులు తీరిక సమయాలలో రామకోటి రాస్తూ ఉంటారు. ఒక్కసారి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 3 మార్లు రామ అంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసిన ఫలితం లభిస్తుంది అన్నట్టుగా 1,000,000 శ్రీరామనామాలు రాస్తే వాళ్ళు ఎన్నిసార్లు విష్ణు సహస్రనామాన్ని పఠించిన ఫలితం పొందుతారో ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. అదేవిధంగా నిరక్షరాస్యులైనటువంటి గిరిజనులైనటువంటి పోకల దమ్మక్క, శబరి మొదలైనటువంటి భక్తులు కూడా రామనామాన్ని జపించి తరించి ముక్తిని పొందినారు. ఈ రకంగా రామనామము ఇహపర సాధకమైనది కనుక నిరంతరం రామనామాన్ని పఠించినట్టయితే ఆయన ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని. ఆయన మన ఆపదలను తొలగిస్తాడు, సంపదలను ఇస్తాడు, శుభాలను అనుగ్రహిస్తాడు. ఈ రకంగా రామనామము అనేది ఎంతో మహిమాన్వితమైనది. లోకాః సమస్తాః సుఖినో భవంతు.